జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నాకు 151 వచ్చినాయి కాబట్టి నేను చెప్పిందే వేదం గీసిందే గీత అని చెప్పి పాపం నిన్నటి వరకు విర్రవీగుతూ వచ్చాడు. మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ధిక్కార స్వరం వినిపించినా పైకి కనపడినట్టు ఎక్కడో వినిపించేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి మొహం చూసి మాట్లాడేవాళ్ళు ఇప్పటివరకు ఎవరూ లేరు. కానీ మొట్టమొదటిసారిగా నిన్న ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని కడిగి పడేయటం అనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాలను సైతం విస్తృత గొలిపే అంశం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే, అంటే ఆ ఎమ్మెల్యే వాస్తవానికి తాడేపల్లి ప్యాలెస్ తొక్కాలంటే ఎవరికైనా పర్మిషన్ ఉండాలి. కానీ పర్మిషన్ లేకుండా కూడా తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళగల చనువు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మరి పరిస్థితి ఏం బాగాలేదు, అసెంబ్లీలో నీ పరిస్థితి ఏం బాగాలేదని చెప్పగానే మిగతా వాళ్ళందరూ అయితే సాధారణంగా చేతులు కట్టుకుని తలదించుకుని ఉంచుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే అలా కాదు. ఎప్పుడైతే నీ పరిస్థితి బాగాలేదు నియోజకవర్గంలో అని అన్నారో, రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందా ఏంటి అని చెప్పి ఎదురు ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డిని. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక సెకండ్ మాట్లాడని పరిస్థితి. ఏం మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నామని గసురుకునే లోపు ఆయన నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, నేనేమన్నా మర్డర్లు చేశానా, చేసిన వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చానా, నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుందని చెప్పి తిరిగి రివర్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ వేయడం జరిగిందంట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, వివేక హత్య లాంటి హత్యలు నేనేమి చేయలేదు, అలాగే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని నేనేమి కాపాడుకుంటూ రాలేదు కదా, నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుందని చెప్పి తిరిగి మాట్లాడేటప్పటికి పాపం జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నాడు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి కోపాన్ని ఎవరు బయట చూసి ఉండరు. 1-2 సందర్భాల్లో అసెంబ్లీలో కొద్దిగా ఊగాడు, అదే చూశారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కోపం ఎక్కువ. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుందంట. ఏం పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నామని చెప్పి పెద్దగా కేకలు వేసే సమయానికి వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరెక్ట్గా అదే సమయానికి పక్కన ఉన్నాడు. ఆయన వెంటనే ఈ గొడవ పెద్దదవ్వకూడదనే ఒక ఉద్దేశంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి వెంటనే చేయబట్టుకుని బయటకు లాక్కి రావడం జరిగింది ఆ ఎమ్మెల్యేని. కానీ ఎమ్మెల్యే అయితే బయటకు వచ్చాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ షాక్ నుంచి తేరుకోలేదంట. అసలు ఈ 5 ఏళ్లలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ముందు పల్లెత్తి మాట అన్న ఘటన ఎప్పుడూ లేనేలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో నీ పరిస్థితి బాగుందా ఏంటి, నేనేమన్నా మర్డర్లు చేశానా, లేకపోతే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చానా అని చెప్పి ప్రశ్నించేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది. వాస్తవానికి ఎమ్మెల్యేలు అందరిలో కూడా ఉన్న మనోభావన ఇదే. కాకపోతే ఏంటి, అందరూ బయటికి వెళ్ళగక్కలేకపోయారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాత్రం వెళ్ళగక్కాడు. బయటికి చేయబట్టుకు లాక్కెళ్ళినా కానీ గుమ్మం దగ్గర కూడా మాట్లాడాడట. నేను నియోజకవర్గ ప్రజలతో తిరిగేవాడిని, నేను నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో వెళ్ళే మీ మీద వ్యతిరేకత ఉండాలి, కానీ నా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది, మీరు సీట్ తీసేయాలంటే డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ ఇలాంటి దొంగ తిరుగుళ్ళు ఎందుకు, అయినా మీకంటే తీసిపోయింది ఏమీ లేదు, మీ మీద నేను 1000 రెట్లు నియోజకవర్గంలో బెటర్గానే ఉన్నాను, కావాలంటే రండి ఎక్కడైనా సరే నేను నిరూపిస్తానని చెప్పి ఒక సవాల్ కూడా చేసాడంట. అది కూడా ఏది, చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గర. అంటే ఆ ఎమ్మెల్యే ఆవేశం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. అంటే వైసీపీ పార్టీలో అసంతృప్తులు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏంటంటే, నాకు 151 వచ్చాయి, ప్రజలు నన్ను చూసి ఓటేశారు, ఎమ్మెల్యేలంతా జుజీబీ, వాళ్ళని నేను కేర్ చేయాల్సిన అవసరం ఏంటి, వాళ్ళకి నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు. వాస్తవానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా కొంత కారణం. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దగా రెస్పెక్ట్ ఇచ్చింది లేదు. అసలు ఈ 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ ఏ ఎమ్మెల్యే అడుగు పెట్టలేదంటే మీరు నమ్ముతారా? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి 3-4 రెడ్డు తప్ప వేరొక వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్లో ఎప్పుడు అడిగే పెట్టలేదు. 5 ఏళ్లలో ఏదన్నా ఉంటే బయట చూసుకోవడమే తప్ప ఎప్పుడు అడుగు పెట్టలేదు. అలాంటిది ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని బెదిరించినట్టుగా మాట్లాడటం అనేది ఇప్పుడు వైసీపీ వర్గాలను ఒక్కసారిగా విస్తృత కొలిపాయి. వైవి సుబ్బారెడ్డి కూడా ఒక సెకండ్ మైండ్ బ్లాక్ అయిందంట. ఇదేంటి, ఆయన పూనకం వచ్చిందేంటి, ఎదురుకుండా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి బయటికి లాక్కెళ్ళి కొద్దిగా ఓదార్చే ప్రయత్నం చేసినా, నన్నెందుకు ఓదార్చుతున్నారు, నా సీటు పీకేస్తానన్న జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేదాడు చెప్పండి. నేను కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, జగన్మోహన్ రెడ్డికే మరి ఏమైందో ఒకసారి చూసుకోండి, ఇలా కనపడిన సీటల్లా పీకేస్తాను, వ్యతిరేకత ఉందంటే అసలు వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సంగతి ఆయనకు కూడా మీరన్నా చెప్పండి, మా బోటేళ్ళు చెప్తే ఆయన చెవుకి ఎలాగ ఎక్కదని చెప్పి ఒకంత వైవి సుబ్బారెడ్డితో కూడా ఘాటిగానే వ్యాఖ్యానించారంటే, ఇక మొత్తానికి తప్పని పరిస్థితుల్లో ఆయన అయితే కారెక్కి పంపించారు. కానీ రేపటి రోజున ఏం జరగబోతుంది అనడానికి వైసీపీలో ఒక ఉదాహరణ. వైసీపీ నుంచి ఒక పక్క నుంచి వలసలు వెళ్ళిపోవటమే కాకుండా మరో పక్క అసంతృప్తుల సంఖ్య పెరిగిపోయింది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఎప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది ఒక ఎత్తు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5వ విడత లిస్టు విడుదల చేయడానికి గజ వణుకుపోతున్నాడు. 175 మందిని ఒకేసారి విడుదల చేసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తానని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాత్రులు నిద్రలేని రాత్రులు గలుపుతున్నాడు. ఎందుకని 5వ లిస్టు కూడా విడుదల చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకని అక్కడేం ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి,
ఉన్నాయి, మరో పక్క చెల్లెమో పక్కలో బళ్ళంలా కూర్చుంది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. ఇటుపక్క చూస్తేనే ఎమ్మెల్యేలు మంత్రులు జారుకుంటున్నారు, ఇటుపక్క చూస్తేనే తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగ్బంధనం గావించబడ్డాడు. నలుమూలల సమస్యలు చుట్టుపట్టాయి. వీటన్నిటికీ తోడు కోర్టు కేసులు, అటు సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసులు ఏవైతే ఉన్నాయో అది ఒక పక్క టెన్షను, మరో పక్క పార్టీ టెన్షను, ఇంకో పక్క ప్రతిపక్షాలు దూసుకుపోతున్నాయి, ఇంకో పక్క వాళ్ళు పొత్తుతో బలపడిపోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక కనపడిన ఎమ్మెల్యేని కొద్దిగా వ్యతిరేకతోన్నా తీసేయడం అనేది ఇప్పటి వరకు 4 విడతల్లో దాదాపుగా 38 మందికి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించడం జరిగింది. బట్ 39వ వ్యక్తి మాత్రం ఈసారి గట్టిగా నిలబడటం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే పిల్లును కూడా గదిలో పెట్టి కొడితే పుల్లా మారి తిరగబడద్దని చెప్పి ఒక సామెత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అణిచివేశాడు. ఆ అణిచివేత ఒక్కసారిగా తిరగబడితే ఎలా ఉంటుంది అనేది నిన్న తాడేపల్లి ప్యాలెస్లో తెలిసింది. మొత్తానికి నిన్న తాడేపల్లిలో జరిగిన ఘటన వైసీపీ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేశాయి. కానీ చాలామంది లోపల ఆనందపడ్డారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి సరే మేమన్నా ప్రశ్నించలేకపోయావు, నువ్వన్నా ప్రశ్నించావని చెప్పి శభాషణ ఎమ్మెల్యేని అభినందించే పరిస్థితి అంట ఫోన్ చేసి. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ బాధతో ఉన్నవాళ్లే. కాకపోతే ఎమ్మెల్యే చేసిన ధైర్యం వీళ్ళు చేయలేకపోయారు. నీకు సీట్ లేదంటే నోరు మూసుకుని బయటకు వచ్చేసి కాము కూర్చున్నారు తప్ప నువ్వు మాకెందుకు సీట్ ఇవ్వు అని చెప్పి ఎవరు నిలదీసే పరిస్థితి చేయలే. బట్ మొట్టమొదటిసారిగా సొంత జిల్లాకి చెందిన ఒక ఎమ్మెల్యే, అది కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే, నిలదీయటం అనేది ఈరోజు వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. ఇది ఎక్కడితో ఆగేది కాదు, ఇది శాంపుల్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ముందు సామాన్య కార్యకర్తలు సైతం జగన్మోహన్ రెడ్డిని ఇదే స్థాయిలో నిలదీయబోతున్నారు. ఎందుకంటే పార్టీ ఈరోజు అప్రతిష్ట పాలవటానికి, వైసీపీ పార్టీ ఇలా పతనం అవడానికి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలే కారణం. ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ద్వితీయ శ్రేణి నాయకులు కానివ్వండి, ఎవరికి కూడా మనశ్శాంతి లేదు, ఎవరికి కూడా లాభం జరగలే 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి ఏదో పప్పు బెల్లాలా పంచానని చెప్తున్నాడు తప్ప సొంత పార్టీ కార్యకర్తలకి, కేడర్కి జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యం. ఆ మాట నేను కాదు, వాళ్లే చెబుతున్నారు. దాంతోనే అసంతృప్తులు అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏదేమైనా తాడేపల్లిలో నిన్న జరిగిన ఘటన అనేది వైసీపీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చగా మారింది. ఇక ముందు ప్రతి ఎమ్మెల్యే కూడా అదే విధంగా ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు. ఎందుకంటే ఒకళ్ళు నిలదీసిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి ధైర్యం వచ్చేది. రేపటి నుంచి ఎమ్మెల్యే టికెట్ లేదంటే వాళ్ళే నిలదీస్తారు. మాకెందుకు టికెట్ ఇవ్వో, ప్రజల్లో తిరిగేది మేము, పరదాలు కట్టుకుని పారిపోయేది నువ్వు, మానేస్తే నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారిపోగాని మాకెందుకు టికెట్ ఇవ్వని చెప్పి రేపు నిలదీసే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా వైసీపీలో ఒక్కసారిగా ఉలుకుపాటు అయితే జరిగింది. ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి పనే జరిగిందని చెప్పి నిన్నటి ఘటన చూసి ఆనందపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది.